ఇరాన్ అమెరికా స్పీస్ డీల్ కుదిరిన తర్వాత ఇరు దేశాలతో పాటు ప్రపంచం అంతా కూడా ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుందన్నమాట. శాంతియుతంగా చర్చలన్నీ కూడా ముగిసి యుద్ధం ముగిసిన నేపథ్యంలో రెండు దేశాల్లో మరొకసారి అశాంతి వాతావరణం నెలకొనడంతో అటు ప్రపంచం అంతా కూడా ట్రేడ్ మరొకసారి పునరుద్ధరణ అయిందనమాట. ఈ నేపథ్యంలో అటు ట్రేడ్ కొనసాగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు మొన్నటిదాకా కూడా ఆకాశమే హద్దుగా పెరిగిపోయినటువంటి $120 పైచిలుకు వరకు కూడా పెరిగిపోయినటువంటి బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పుడు దిగుతూ తగ్గుతూ $70 $75 మధ్య కదలాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇంకా బ్రెంట్ క్రూడ్ ధరలు తగ్గేటువంటి అవకాశం ఉంది అనే భావిస్తున్నారు చాలామంది అనలిస్టులు. ఈ నేపథ్యంలో అటు బ్రెంట్ క్రూడ్ ధర తగ్గడంతో మొన్నటిదాకా బ్రెంట్ క్రూడ్ ధర భారీగా పెరిగిన నేపథ్యంలో అటు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా పెరిగినాయనే నేపథ్యంతో ఆయిల్ కంపెనీస్ నష్టాలు పాలవుతున్నాయని కేంద్రం భారీగా పెట్రోల్ డీజిల్ రేట్లను భారతదేశంలో పెంచేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో $115 పైచిలుకు ఎప్పుడు మనం పెట్రోల్ని కొనుట్టున్నాం హైదరాబాద్లో. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు అటు బ్రెంట్ క్రూడ్ ధర తగ్గిన నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారతదేశంలో ఈ చమురు ధరలు కూడా తగ్గేటువంటి ఆస్కారం ఉందా, తగ్గితే బాగుండు అని అటు సామాన్య మధ్యతరగతి ప్రజలు పేదవర్గం వాళ్ళు అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఈ విషయంలో అయితే ఒక చేదు వార్త అయితే వచ్చింది. దట్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సురేష్ గోపి ఇప్పటిలో అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు భారతదేశంలో తగ్గించేటువంటి ఆలోచన లేదు అంటూ కూడా ఒక బాంబు అయితే పేల్చారు. ఈ నేపథ్యంలో కొంతకాలం అటు బ్రెంట్ క్రూడ్ ధరలు ఎంత తగ్గినప్పటికీ కూడా కొంతకాలం భారతీయులు అయితే ఇప్పుడున్నటువంటి రేట్లనే భరించాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇదైతే ఒక చేదు వార్తగానే చెప్పాలి.